హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి దోసకాయ పచ్చడి. తినే కొద్దీ తినాలనిపించే పర్ఫెక్ట్ అయిన దోసకాయ పచ్చడిని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఈ దోసకాయ పచ్చడికి నేను 3 దోసకాయలు తీసుకుంటున్నాను. అవి కొంచెం గట్టిగా ఉండాలి, చూసుకొని తీసుకోండి. అలా తీసుకుంటేనే దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. చూసారుగా, నేను 3 తీసుకున్నాను. ఇవన్నీ మనం నీట్గా చిక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు త్వరగా 10 మినిట్స్లో రెడీ చేసుకునే దోసకాయ పచ్చడి. చూసారుగా, ఇది ఇలా మొత్తం చిక్కు తీసుకొని పెట్టుకోవాలి. సేమ్ ఇంతే, ఇంకన్నిటికీ ఇలాగే తీసుకోవాలి. ఈ 3 దోసకాయలకి ఇలా తీసుకున్న తర్వాత వీటిని మనం క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ఇలా 3టికి తీసుకున్నాం కదా, ఇవి కొంచెం క్లీన్ ఇలా కట్ చేసిన తర్వాత ఈ దోసకాయలు లోపల చేదు ఉందా లేదా చూసుకొని ఆ గింజలు తీసేసి, మీకు ఇష్టమైతే ఈ గింజలను కూడా మిక్సీ వేసుకొని మనం పేస్ట్ చేస్తాం కదా, పేస్ట్లో వేసుకోవచ్చు. కానీ నేనైతే వేయట్లేదు, తీసేస్తున్నాను. నాకు ఇవి చేదుగా ఉన్నాయి, అందుకని మొత్తం తీసేసి ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ చూసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. ఎంతగా వీలైతే అంత చిన్నగా సన్నగా కట్ చేసుకుంటే దోసకాయ పచ్చడి అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారుగా, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ సేమ్ ఇంతే, ఇంకెలాగే మొత్తం కట్ చేసుకోవాలి. కాకపోతే మనం మిక్సీ వేసుకుంటాం కాబట్టి పేస్ట్ కోసం మొత్తం కట్ చేసుకోకుండా కొంచెం ముక్క ఇట్లా ఉంచుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక చిన్న ముక్క ఇలా ఉంచుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో ఈ దోసకాయ ముక్క వేయటం వల్ల కొంచెం గ్రేవీగా బాగా వస్తుంది. చూసారుగా, దీన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పీసెస్లా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. చూసారు కదా, మనం దీనికి పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాం. 3 దోసకాయలకి నేను ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తీసుకునే పచ్చిమిర్చి స్పైసీగా ఉంటే ఒక 8 సరిపోతాయి. నేనైతే 10 తీసుకున్నాను. అలాగే దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. మీకు వీలైతే కొత్తిమీర కూడా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను కరివేపాకు వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. అలాగే దీంట్లోనే కొంచెం అల్లం, చిన్నెల్లిపాయ కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో 1/2 స్పూన్లో కొంచెం జీలకర్ర, 1/2 కాదు, దాంట్లోనే సగం జీలకర్ర, ఎందుకంటే నేను తీసుకునే క్వాంటిటీకి కొంచెమే. అలాగే కొంచెం మెంతులు. ఈ మెంతులు వేయటం వల్ల ఈ దోసకాయ పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా చూసుకొని వేసుకోండి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ దోసకాయ ముక్కలు కొంచెం విడిగా కూడా వేసుకుంటున్నాను. అలాగే దీంట్లోనే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి. గళ్ళుప్పు అయినా పర్లేదు, సాల్ట్ అయినా పర్లేదు, నేను సాల్ట్ వేసాను. అలాగే కొంచెం ఉప్పు. ఇవి ఏవి మీరు మిస్ కాకుండా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ పట్టుకోవాలి. మనం దీంట్లోనే టేస్ట్ కోసం పల్లీలు యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్లు అండి, చూసుకొని వేసుకోండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఇలాంటి ఏవి మిస్ అవ్వకుండా అవుతుంది. చూసారు కదా, ఇలా పర్ఫెక్ట్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పోపు రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ దీంట్లో డీప్ ఫ్రై చేశాను, ఆయిల్ ఉంది కాబట్టి ఇంకా దాంట్లోనే చేస్తున్నాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకుందామండి. చూసారు కదా, పోపు దినుసులు 1 స్పూను. దీంట్లో పోపు దినుసులు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి, చూసుకొని వేసుకోండి. అలాగే ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా తీసుకొని దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయేలాగా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. మామూలుగా అయితే ఇవి మనం ఫ్రై చేసి తీసుకున్నట్టయితే ఇలా పోపులో వేసే అవసరం ఉండదండి, డైరెక్ట్ దోసకాయల్లో కలిపేసుకోవటమేను. కానీ మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ సేమ్ ఇంగ్రీడియంట్ ఫ్రై చేసి మిక్సీ వేసుకోవటం వల్ల గ్యాస్తో పని లేకుండా ఈజీగానే మొత్తం దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేయటం వల్ల 2 డేస్ అయినా నిలవ ఉంటుందనేసి నేను ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదంతా బాగా ఉడకాలి ఆయిల్లో. ఇక్కడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. నాకైతే సరిపోలేదు, అందుకని వేసాను. ఇక్కడ ఇలా వేసుకోవటం వల్ల తొందరగా మెల్ట్ అవుతుంది కదా, అందులో పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇదంతా బాగా పచ్చివాసన పోయేలాగా నూనె పైకి తేలే వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. చూసారు ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. ఇలా చేసుకోవటం వల్ల 2 డేస్ వరకు ఉంటుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవన్నీ వేసుకొని కొంచెం కలిపేసుకోవటమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఓన్లీ దోసకాయలే ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దోసకాయ పచ్చడి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
అలాగే ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర లేదని చెప్పాను కదా, అందుకని వేయట్లేదు ఫ్రెండ్స్. ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. చూసారుగా, ఇంతే సింపుల్. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.